వెల్కమ్ టు ఐ డ్రీమ్. నా పేరు లుంబిని. వెయిట్ లాస్ ప్రోగ్రామ్ పేరు వినంగానే చాలా మంది కూడా వెయిట్ లాస్ అవ్వాలని అనుకుంటుంటారు. అఫ్ కోర్స్ ఐ నో క్రాష్ డైట్స్ చాలా ఫాలో అయి ఉంటారు. రిజల్ట్స్ రాక నెక్స్ట్ ఏం చేద్దామా అనే ఆలోచనలో ఉంటే కనుక హియర్ ఈస్ అ వెరీ హెల్తీ వే, దట్స్ హోమియోపతి వే. ఈ రోజు మనతో పాటు ఉన్నారు ఫేమస్ అండ్ మోస్ట్ ప్రామినెంట్ పర్సన్ భరద్వాజ్ గారు, హోమియోపతి స్పెషలిస్ట్. లెట్స్ టాక్ టు హిమ్. హలో సార్, నమస్తే. నమస్తే అండి. సో మీ ఫిట్ ఇన్ 6 ప్రోగ్రామ్ లో 6 months లో వెయిట్ లాస్ అనేది అవుతుంది అని అన్నారు కదా, అండ్ ఆల్సో 6 ఎలిమెంట్స్ ఉన్నాయి. సో వాట్ ఆర్ దోస్ 6 ఎలిమెంట్స్ క్లియర్ గా చెప్తారా? రైట్. 6 months ఫస్ట్ మనం చెప్పాలంటే 6 monthsలో ఏం చేస్తామంటే దీంట్లో మనము 6 monthsలో 6 ఎలిమెంట్స్లో వీళ్ళని బెటర్ చేస్తామన్నమాట. ఓకే. 6 months విత్ 6 ఎలిమెంట్స్. ఈ 6 monthsలో మనం ఏం చేస్తామంటే వీళ్ళ డైట్ ఇంప్రూవ్ చేస్తాం, అదేవిధంగా వీళ్ళ స్లీప్ ఇంప్రూవ్ చేస్తాం, వీళ్ళ ఎక్సర్సైజ్ ప్యాటర్న్స్ ఇంప్రూవ్ చేస్తాం, లైఫ్లో స్ట్రెస్ తగ్గిస్తాం, అదేవిధంగా వీళ్ళకి ఏంటంటే ఆల్కహాల్, స్మోకింగ్ ఏమన్నా అడిక్షన్స్ ఉంటే అడిక్షన్స్కి దూరం చేస్తాం, అదేవిధంగా హోమియోపతి. సో ఈ 6 ఎలిమెంట్స్లో యూజ్ చేసి, అంటే 6 వెపన్స్ అనుకోండి, ఈ 6 వెపన్స్ని మనం యూజ్ చేసి ఫ్యాట్ లాస్ అనేది చేస్తాం అనమాట. సో అదే 6 months 6 వెపన్స్. సో దీంట్లో డిఫరెంట్ దానికి డిఫరెంట్ ఇంపార్టెన్స్ ఉంటుందన్నమాట. సో లైఫ్ స్టైల్కి మనం 100 మార్క్స్ ఇస్తే 60% ఆఫ్ ది మార్క్స్ మనము దేనికి ఇస్తామంటే డైట్కి ఇస్తాం. డైట్. ఓకే. 20% స్లీప్. ఓకే. ఇంకా 10% ఏం చేస్తామంటే మనము సో స్ట్రెస్లెస్ లైఫ్కి, ఎక్సర్సైజ్కి, అదేవిధంగా ఈ అలవాట్లు ఏవైతే ఉంటాయో ఆ అలవాట్లు దూరంగా ఉండడానికి అంతా కలిసి 40%. బట్ మేజర్ పార్ట్ వచ్చి 60% వచ్చి డైట్, మిగిలినవన్నీ కలిసి ఒక 40% అనమాట. ఓకే. సో ఇది 6 monthsలో 6 ఎలిమెంట్స్ని యూజ్ చేసి, అంటే 6 వెపన్స్ని యూజ్ చేసి వాళ్ళని డిజైర్డ్ వెయిట్కి తీసుకొని వచ్చి, వితౌట్ సైడ్ ఎఫెక్ట్స్ తీసుకొని వచ్చి, పర్మనెంట్ రిజల్ట్స్ తీసుకొని వచ్చి, సో క్విక్గా తీసుకొని రావడం అనేది ఈ ఫిట్ ఇన్ 6 ప్రోగ్రామ్ అనమాట. ఓకే. సో ఫిట్ ఇన్ 6 లో ఫస్ట్ ఈజ్ డైట్ ఇంపార్టెంట్ కాబట్టి డైట్ లో కూడా చాలా మంది ఆబ్వియస్లీ చాలా ట్రై చేస్తూ ఉన్నారు. ఇంకా అవేర్నెస్ అనేది వస్తుంది జనాల్లో కూడా. బట్ మీ ఫిట్ ఇన్ 6 ప్రోగ్రామ్ లో డైట్ లో ఎలాంటి చేంజెస్ తీసుకొస్తారా అండ్ ఎలా అప్రోచ్ అవ్వాలి అసలు మిమ్మల్ని? ఏ వెయిట్ లాస్కైనా డైట్ అనేది మెయిన్. సో రీసెంట్గా మనకు హడ్జాబే అని ఆఫ్రికాలో టాంజానియా అనే ఒక కంట్రీ ఉందన్నమాట. టాంజానియాలో హడ్జాబే అని ఒక ట్రైబ్ ఉందన్నమాట. ఒక సైంటిస్ట్ ఏం చేశారంటే ఆ ట్రైబ్లోకి వెళ్ళి, సో మెటబాలిజం, సో మన మెటబాలిజం ఎలా ఉంది, వాళ్ళ మెటబాలిజం ఎలా ఉంది. సో మనము ఆన్ అన్ యావరేజ్ ఒక సిటీలో ఉన్న పర్సన్ ఏం చేస్తారంటే మగవాళ్ళు 2500 calories to 3000 calories పర్ డే ఎక్స్పెండిచర్ చేస్తారు. విమెన్ అయితే 2000 to 2500. ఇది సిటీలో ఉన్న వాళ్ళు. ఆ హడ్జాబే ట్రైబ్ ఎంత ఎక్స్పెండిచర్ చేస్తారు అంటే, మనము ఫిజికల్గా కదలము, కూర్చొని ఉంటాము, తింటాము, అక్కడే పడుకుంటాం, జీరో ఫిజికల్ యాక్టివిటీ చేసినా కూడా పర్ డే ఇంత ఖర్చు అవుతుంది. సో ఆ ట్రైబ్కి ఎంత ఖర్చు అవుతుంది అని ఈయన రీసెర్చ్ చేశాడనమాట. ఈయన రీసెర్చ్ చేస్తే తేలింది ఏంటంటే ఎగ్జాక్ట్గా సిటీ వాళ్ళు ఎంత ఖర్చు పెడతారో వాళ్ళు కూడా అంతే ఖర్చు పెడతారు. హడ్జాబే మెన్ పొద్దున్న నుంచి రాత్రి వరకు హంటింగ్లోనే ఉంటారు. విమెన్ కూడా హంటింగ్ చేస్తూ ఉంటారు. హంటింగ్ కాదు, ఫిజికల్ యాక్టివిటీ బాగుంటుంది. వాళ్ళ వెనకలో ఒక చైల్డ్ నేసుకొని తిరుగుతూ ఉంటారు, అంత ఫిజికల్ యాక్టివిటీ చేస్తారు. అయినా కూడా వాళ్ళు ఖర్చు పెట్టేది కూడా సేమ్. అట్లా అదే టెక్నిక్. దట్ ఈస్ ద లేటెస్ట్ సైన్స్. లేటెస్ట్ సైన్స్ ఏం చెప్తుంది అంటే, మీరు ఖర్చు పెట్టే క్యాలరీస్ పర్ డే లిమిటెడ్. ఈ క్యాలరీస్ కంటే మీరు ఎక్కువ క్యాలరీస్ తీసుకుంటే 2500 to 3000 calories కంటే ఎక్కువ మగవాళ్ళు తీసుకుంటే వెయిట్ పుట్ ఆన్ అవుతారు. ఈ 2500 calories to 3000 calories కంటే తక్కువ తీసుకుంటే వెయిట్ తగ్గుతారు. రైట్. ఇది మెయిన్ థీమ్ అనమాట. ఈ థీమ్లో ఏంటంటే ఎక్సర్సైజ్ డజంట్ హ్యావ్ ఎనీ ఇంపాక్ట్ ఆన్ వెయిట్ లాస్. జీరో ఇంపాక్ట్. ఓన్లీ డైట్ మ్యాటర్స్ ఫర్ వెయిట్ లాస్. ఈ లెక్కన జిమ్లు, యోగా సెంటర్లు ఇవన్నీ అంటే జుంబా క్లాసెస్ ఇవన్నీ కూడా సో పీపుల్ గో అ లాట్, అంటే చాలా మంది వెళ్తున్నారు. ఆ స్ట్రెచ్ ఆఫ్ థింగ్ అంటే ఎట్లా చెప్పుకోవాలి మరి? ఎక్సర్సైజెస్ హావ్ మెనీ బెనిఫిట్స్. మీరు ఇప్పుడున్న టెక్నాలజీలో మీరు ఎక్సర్సైజ్ కరెక్ట్గా చేస్తే ప్రతి ఒక్కరు 120 years బతుకుతారు. ఎక్సర్సైజ్ హ్యాస్ మెనీ అదర్ బెనిఫిట్స్. మీ మెటబాలిజం పెంచుతుంది, మీ లాంగివిటీ పెంచుతుంది, మీ హెల్త్ పెంచుతుంది, మీ విగర్ పెంచుతుంది, అన్నీ పెంచుతుంది. ఎక్సర్సైజ్ అనేది వెరీ ఇంపార్టెంట్ పార్ట్ ఆఫ్ లైఫ్. బట్ ఇట్ డజంట్ హెల్ప్ ఇన్ వెయిట్ లాస్. ఓకే. వెయిట్ లాస్కి ఎక్సర్సైజ్కి సంబంధం లేదు. బట్ దట్స్ అ వెరీ బిగ్ స్టేట్మెంట్. దానికి హౌ డు యు ఎక్స్‌ప్లెయిన్? మెన్ గన 2500 to 3000 calories కంటే ఎక్కువ తిన్నారంటే పర్ డే వెయిట్ పుట్ ఆన్ అవుతుంది. తక్కువ తింటే వెయిట్ లాస్ అవుతాడు. ఫిట్ ఇన్ 6 ప్రోగ్రామ్ ఏం చేస్తుందంటే ఈ 2500 calories అంటే ఎట్లా తక్కువ తినాలి,
తక్కువ తిన్నా కూడా హంగర్ ఎలా రెడ్యూస్ చేయాలి, సెటైటీ ఎలా పెంచాలి. హంగర్ అంటే మనకు చాలాసేపు తిన్నప్పుడు హెడేక్ రావడం కానీ, ఆ ఆతృత రావడం కానీ, ఆ స్ట్రెస్ రావడం కానీ, ఆ ఫుడ్ని చూసనే డిజైర్ రావడం కానీ, ఇదంతా హంగర్ అనమాట. ఓకే. తిన్న తర్వాత వచ్చే సాటిస్ఫాక్షన్ని సెటైటీ అంటాం. మనము ఈ 2500 to 3000 క్యాలరీస్ కంటే తక్కువ తీసుకొని హంగర్ని తగ్గించుకోవడం ఎలా, సెటైటీని పెంచుకోవడం ఎలా అనేదే వెయిట్ లాస్ అనమాట. ఓకే. నేను ఇందాక చెప్పింది ఏంటంటే ఎక్సర్సైజ్ విల్ నాట్ బర్న్ ఎక్సెస్ క్యాలరీస్, బట్ ఎక్సర్సైజ్ విల్ డిటర్మైన్ వేర్ ద క్యాలరీస్ ఆర్ కమింగ్ ఫ్రమ్. ఓకే. అంటే మీరు ఎక్సర్సైజ్ చేసినా చేయకపోయినా పర్ డే 2500 to 3000 క్యాలరీసే ఖర్చు పెడతారు అంతే. మీరు 10 కిలోమీటర్లు నడిచినా, 100 కిలోమీటర్లు నడిచినా అంతే. మీరు ఒక్క దగ్గర కూర్చున్నా, సెడెంటరీగా కూర్చున్నా అంతే ఖర్చు పెడతారు. బట్ మనం డైలీ లైఫ్లో ఎంత ఖర్చు పెడతామో అది ఎక్స్ట్రా మనం ఎక్సర్సైజ్ కూడా యాడ్ చేస్తే ఇంకెక్కువ ఖర్చు పెట్టినట్టు అవుతుంది కదా మరి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక సెడెంటరీ పర్సన్ 2500 to 3000 ఖర్చు పెడతారు. రైట్. ఒక మంచి అథ్లీట్ 2500 to 3000 ఖర్చు పెడుతున్నాడు. వాడికి మీకు డిఫరెన్స్ ఏంటంటే ఈ అథ్లీట్ ఏం చేస్తాడంటే మంచి పనులకు ఖర్చు పెడతాడు. ఫర్ ఎగ్జాంపుల్ ఆ ఎనర్జీ ఖర్చు పెట్టడం వల్ల మజిల్ బిల్డ్ అవుతుంది, మెంటల్గా స్ట్రాంగ్ అవుతాడు, వాడి ఎనర్జీ అంతా ఇక్కడ పోతుంది, ఆర్గన్స్ ఫంక్షనింగ్ బెటర్ అవుతుంది. దీనికి వాడి ఎనర్జీ ఖర్చు అవుతుంది. ఒక సెడెంటరీగా ఉన్న పర్సన్కి ఎక్కడ ఖర్చు అవుతుందంటే ఆటో ఇమ్యూన్ డిజార్డర్స్, రైట్, ఇన్ఫ్లమేషన్. బాడీలో ఇన్ఫ్లమేషన్ కావాలంటే ఎనర్జీ కావాలి, రైట్. మీ ఎనర్జీ ఒక ఎక్సర్సైజ్ చేయని పర్సన్ ఎనర్జీ ఎక్కడ ఖర్చు అవుతుందంటే ఇన్ఫ్లమేషన్, అలర్జీస్, మెంటల్ డిజార్డర్స్. సో ఏదైతే నెగిటివ్ ఎఫెక్ట్స్ మన బాడీలో ఎందుకు వస్తాయంటే మనము ఆ ఎనర్జీని ఖర్చు పెట్టకుండా అలానే పెడతాం. కాబట్టి బాడీ ఏం చేసిందంటే సింపుల్, మనకు తెలుగులో ఒక సామెత ఉంటుంది కదా, పని లేనోడు పిల్లి బొచ్చు కొరిగినట్టు. మన బాడీకి మనం ఈ పనులుగా నెయ్యకపోతే ఏంటంటే అవి పిల్లి బొచ్చు కొరిగినట్టు సేమ్ మనకు ఆటో ఇమ్యూన్ డిజార్డర్స్ రావడం, అలర్జిక్ డిజార్డర్స్ రావడం, బాడీలో ఇన్ఫ్లమేషన్ ఏదో ఒక రకంగా ఎనర్జీ ఖర్చు అవుతుంది. అంటే రాంగ్ వేకి ఎనర్జీ ఖర్చు అవుతుంది, దానికి ఖర్చు పెడతారు. ఎక్సర్సైజ్ కూడా ఇంపార్టెన్స్. ఎక్సర్సైజ్లో మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే అడిషనల్ క్యాలరీస్ ఖర్చు పెట్టదు, బట్ ఇట్ డిటర్మైన్స్ ద వేర్ ద క్యాలరీస్ ఆర్ కమింగ్ ఫ్రమ్. ఓకే. సర్టన్ టైప్ ఆఫ్ ఎక్సర్సైజెస్ చేస్తే ఏమవుతుందంటే మీకు బ్లడ్లో ఉన్న గ్లూకోజ్ మొత్తం తినేస్తుంది, అది ఖర్చు పెట్టేస్తుంది. మీకు బ్లడ్లో గ్లూకోజ్ అనేది లిమిటెడ్ ఉంటుంది, ఫ్యాట్ అనేది అన్లిమిటెడ్. మీరు ఫ్యాట్ నుంచి కానీ ఎనర్జీ తయారు చేసుకుంటే 3 months ఫుడ్ తినకుండా మీకు ఏం కాదు. అదే కనుక మీరు గ్లూకోజ్ని కనుక యూజ్ చేసుకుంటే వెంటనే యూ హ్యావ్ టు ఈట్ ఇమ్మీడియట్లీ. ఎక్సర్సైజ్ డిటర్మైన్స్ వేర్ ద ఎనర్జీ ఈస్ కమింగ్ ఫ్రమ్. సర్టన్ టైప్ ఆఫ్ ఎక్సర్సైజెస్ చేస్తే ఏమవుతుందంటే ఎరోబిక్ ఎక్సర్సైజెస్ అంటాం, రైట్. ఈ ఎరోబిక్ ఎక్సర్సైజెస్ చేస్తే ఏమవుతుందంటే మీ బాడీలో ఉన్న గ్లూకోజ్ అయిపోతుంది, ఎక్సర్సైజ్ అయిపోయిన వెంటనే మళ్ళీ ఆకలేస్తుంది, కార్బోహైడ్రేట్ తీసుకుంటారు, రైట్. కార్బోహైడ్రేట్ తీసుకుంటారు, మీ బాడీలో ఫ్యాట్ ఖర్చు కావట్లేదు, మీరు బయట నుంచి తీసుకున్న దాంట్లో నుంచి 2500 to 3000లోకి వెళ్తుంది, లోపలికి వస్తుంది, వెళ్ళిపోతుంది. సర్టన్ టైప్ ఆఫ్ ఎక్సర్సైజెస్ ఏం చేస్తాయంటే ఫ్యాట్ని కరిగిస్తాయి. ఫ్యాట్ని కరిగేయడం వల్ల ఏమవుతుందంటే మీ బాడీలో ఉన్న ఫ్యాట్ కరిగి ఎనర్జీగా మారుతుంది. సో ఎక్సర్సైజ్ అనేది ఇంపార్టెంట్ ఫర్ వెయిట్ లాస్, బట్ ఇట్ విల్ నాట్ ఇంక్రీజ్ ద amount of calories you spend. Right. Exercise determines where your calories are coming from, whether they are coming from carbohydrate లేకపోతే మీ బాడీలో ఉన్న ఫ్యాట్ని మీరు కరిగించుకొని దాన్ని ఎనర్జీగా చేసుకొని వెయిట్ లాస్ అవుతున్నారా అనేది ఎక్సర్సైజ్ అనమాట. సో ఈ ఎక్సర్సైజెస్ కూడా మనకు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ 9 type ఆఫ్ ఎక్సర్సైజెస్ ఉంటాయన్నమాట. హైపర్ట్రోఫీ ఎక్సర్సైజెస్ అని, స్పీడ్ ఎక్సర్సైజెస్ అని, స్ట్రెంగ్త్ ఎక్సర్సైజెస్ అని, అదేవిధంగా లోకల్ ఎండ్యూరెన్స్, మిడ్ డ్యూరేషన్ ఎండ్యూరెన్స్, లాంగ్ డ్యూరేషన్ ఎండ్యూరెన్స్, షార్ట్ డ్యూరేషన్ ఎండ్యూరెన్స్. సో ఇలా 9 type ఆఫ్ అడాప్టేషన్స్ ఉంటాయన్నమాట. దీంట్లో కొన్ని ఫ్యాట్ లాస్, కొన్ని ఫ్యాట్ నుంచి ఎనర్జీ బర్న్ చేసుకుంటాయి, కొన్ని కార్బోహైడ్రేట్ నుంచి బర్న్ చేసుకుంటాయి. ఎస్పెషల్లీ వెయిట్ లాస్ కావాలనుకునే వాళ్ళు ఫ్యాట్ రిజర్వ్స్ని టచ్ చేయాలి, కానీ కార్బోహైడ్రేట్ యూజ్ చేసుకునే ఎక్సర్సైజెస్ చేస్తే మాత్రం వెంటనే బాడీలో గ్లూకోజ్ అయిపోతుంది. ఈ గ్లూకోజ్ అయిపోయిన వెంటనే మీరు మళ్ళీ తింటారు, కార్బోహైడ్రేట్స్ తింటారు, ఇలా వచ్చిన కార్బోహైడ్రేట్స్ ఇలా ఖర్చు అయిపోతాయి, మీ బాడీ మాత్రం అలానే ఉంటుంది. థ్యాంక్ యూ సో మచ్ అండ్ థ్యాంక్స్ ఫర్ యర్ టైమ్ సార్. యూర్ డూయింగ్ అన్ అమేజింగ్ జాబ్, ప్లీజ్ కీప్ డూయింగ్ ఇట్. థ్యాంక్స్ అండి. చూసారు కదా, సో వెయిట్ లాస్ అవ్వాలి అని అనుకున్నా, వెయిట్ లాస్ అయిన తర్వాత మెయింటైన్ చేయాలని అనుకున్నా, దిస్ అ వెరీ హెల్తీ వే, అది కూడా హోమియోపతి వే. అది తెలుసు, వెయిట్ లాస్ అనగానే మీకు మైండ్లో చాలా క్వశ్చన్స్ పాపప్ అయి ఉంటాయి. సో కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. అండ్ ఫర్దర్ డీటెయిల్స్ కావాలి అని అనుకుంటే, మీరు కూడా యూ హ్యావ్ టు టేక్ పార్ట్ అని అనుకుంటే కనుక కింద మెన్షన్ చేసిన నెంబర్కి డూ కాల్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. కీప్ వాచింగ్ ఐ డ్రీమ్.
ఇండస్ట్రీలో కమిట్మెంట్ ఇష్యూస్ వస్తే నీకు కూడా వచ్చినట్టు మార్నింగ్ తీసుకెళ్ళానంటే కొట్టి పడేసాడు. ఒక్కళ్ళు కూడా చూడలేదు ఈ సినిమా అని చెప్పడానికి కూడా చాలా ధైర్యం కావాలి. అది నిజం కదా, దాంట్లో ధైర్యం ఏంటి? ఇది నెక్స్ట్ డే ప్లేట్ మార్చేస్తే తప్పు కదా. యాజ్ ఆఫ్ నౌ వీఆర్ కంఫర్టబుల్ దిస్ అని నేను అనుకుంటున్నాను. రష్మిక గారిది మీది ఒకే ఊరు అంట కదా? నీకు కోపం వచ్చిందంటే బాగా తిట్టేత్తరా? తిట్టేద్దామండి. నిజంగా గేమ్ ని ఎలా చేంజ్ చేయగలిగారు? ఏపీఎస్ఎఫ్సి వాళ్ళకి 6 నెలల్లో నేను 6 లక్షలు కట్టా. బిజినెస్ చేయాలనుకుంటే ఇట్ ఈస్ యాజ్ డిఫికల్ట్ యాజ్ రైడింగ్ అ టైగర్.